అందరికి శనార్థులు. వినాయక చవితి నవరాత్రులలో ఈరోజు 9వ రోజు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఇంటికాడ వినాయకులను పెట్టుకున్న వాళ్ళు అందరూ కూరలందరూ ఉంటారు. ముద్దుగా అని ఇన్ని డప్పులు గిప్పులు అన్ని వేసుకొని ముద్దుగా నిమజ్జనానికి తీసుకొచ్చిండ్రు. మామూలుగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలు ఏమో ఎల్లుండి అంటే 17వ తారీఖు రోజు మంచిగా నిమజ్జనం చేద్దామన్నారు. కానీ పబ్లిక్ అంతా ఈరోజు 9వ రోజు వచ్చింది, కలిసి వస్తుంది, పిల్లలకు సేల్ వచ్చిందా అని ముద్దుగా తీసుకొని వచ్చేస్తున్నారు వినాయకులను. నిమజ్జనాల కాడికి వచ్చిన పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్డు మీద ఉన్న పబ్లిక్ బాగానే పిల్లల్ని తీసుకొని వినాయకులను తీసుకొని వస్తుండ్రు. చూద్దాం పండి ఒక పారి వాళ్ళందరినీ. మంచిగా నిమజ్జనాలు నడుస్తున్నాయి. పబ్లిక్ అంతా పిల్లలందరినీ వేసుకొని వస్తున్నారు. ఆదివారం అని ఇక ఇక్కడికి వచ్చేసరికి అంత పచ్చంగులు వేసుకొని కూరలను అందరిని వేసుకొని మస్తు మంది వచ్చిండ్రు. ఏడికించి వచ్చిండ్రా? సికింద్రాబాద్ వాళ్ళ. ఏం పేరు నీ పేరు? కివిష్. తెలుగు వచ్చారా? వచ్చు. ఏం చదువుతున్నావు? ఏ క్లాసు? మూడా అనుకుంటున్నాడు. నాకు కాదు కివిష్. ఇప్పుడు ఎట్లా అనిపించింది నిమజ్జనంకి వస్తే? చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసినావా? ఎంత ఎంజాయ్ చేసినావురా? బాగానే. చాలా ఎక్కువ అంటే నీకే అనిపించిందా చాలా ఎక్కువ చేసినా అని? అందరు చేసినట్టు అనిపించింది. నువ్వు ఇట్లా ఎగిరినావా జరంతా? ఎన్ని గంటలకు వచ్చిండ్రు ఇంటికి? ఇంట్లోకేంచి ఎప్పుడు వెళ్ళిండ్రు అంటున్నా? 1:30. అమ్మ ఏడికేంచి మీరంతా? సికింద్రాబాద్ ఆక్స్ఫర్డ్ ఎన్క్లేవ్. అంటే ఏడుంటదమ్మా సికింద్రాబాద్? వీళ్ళంతా ఈ పచ్చబట్టలు వీళ్ళంతా మీ పోరలేనా? ఎంతమందిని తీసుకొచ్చిండ్రన్నా? మేము ఒక 70-80 మంది వచ్చినాం. ఎట్లా అనిపించింది? పొరలంతా తీసుకొస్తే భయం కాలేదు? ఆగం చేస్తారేమో పొరలంతా కలిసి. ఇది నువ్వు ఎన్నో సంవత్సరం రా వచ్చుడు? 4వ సంవత్సరం ఉండొచ్చు. 4వ సంవత్సరం ఉండొచ్చు. 4 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నావు. వాడు ఉన్నాడే గింత అంతా. వాడు 4 ఏళ్ళ నుండి వస్తున్నాడు అంట. నీ పేరు ఏంది బెట్ట? స్వాతి. ఏం చదువుతున్నావు? పాట చిన్నగా అనిపించిన డ్రెస్ వేసుకుంటే అందుకని అడిగిన. బామర్ది పిల్లలు మరి ఈ బుడ్డోళ్ళనా? కూరలకి ఇదొక పిచ్చి అయిపోయింది. ఈ రోజు పెట్టుకుంటారు అన్నయ్య ఇన్స్టాగ్రామ్. తర్వాత ఏం చేస్తారు? ఆ ఫోటోలను డిలీట్ చేసి పడేస్తారు. చూడండి మనని నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేసి పడేస్తారు. అమ్మ ఎక్కడికి వస్తున్నావు? తిరుమలగిరి నుంచి వస్తున్నాం. తిరుమలగిరి. నీ గణేశుడు చాలా ముద్దుగా ఉన్నాడు. చూసినారులా గణేశుడు ముద్దుగా పాగిడి పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాడో. కాదమ్మా తిరుమలగిరికి నుంచి ఇంత దూరం వచ్చినావు తల్లి? సంవత్సరం ఇన్నే ఇస్తాం కాబట్టి ఇన్నే వచ్చినాం. ఎంతమంది వచ్చిండ్రు మరి? నేను మా తమ్ముడు 2 తమ్ముళ్ళు వచ్చినాం. నువ్వు 2 తమ్ముళ్ళని వేసుకొని ఎట్లా వచ్చినావు చెల్లె? బండిలోనే వచ్చినాం. బండి మీద వీళ్ళిద్దరిని వేసుకొని వచ్చినాం. మరి నేను మా తమ్ముడు బండి మీద వచ్చినాం, వాళ్ళిద్దరు ఇంకొక బండి మీద వచ్చినారు. మొత్తానికి అయితే వినాయకులను తీసుకొని వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. వచ్చినాక ఎన్ని వినాయకులను చూసినావు చెల్లె? 200 దాకా చూసినా నేను. ఒక 3 రోజుల నుంచి 200 వినాయకుల దాకా చూసినా. తిరుమలగిరిలో హుస్సేన్ సాగర్ లో ఇంకా ఖైరతాబాద్ గణేష్ చూసినా పోయి ఆ గణేష్ ఐడి కార్డు ఇచ్చినారు నాకు. అబ్బా వీడు 200 వినాయకులను చూసిండట. అరే నీకు దండం పెట్టుకుంటే వినాయకునికి దండం పెట్టుకున్నట్టేరా? ఇక నేనే మీద నుంచి కింద వచ్చేసిన వినాయకుని బదులు. అంతే పుచ్చుకున్న వాడు వినాయకుడు అనుకుని నిమజ్జనం చేసేరే తల్లి. ఎందుకంటే నేను దేవుణ్ణి అంటే మన పబ్లిక్ ఎట్లా అంటే నేను దేవుణ్ణి అంటే తీసుకుపోయి నిమజ్జనం చేసిన చేస్తాను. ఇక స్వామి మంచిగా ఉన్నాడు, మంచిగా మొక్కుకున్నావా మరి? నువ్వేం చేస్తావు బెట్ట? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తాను. మంచి కొలువు రావాలని మొక్కుకో. మంచిదా? నీ పేరు చిన్నోడా? నువ్వు ఒక మట్టి వినాయకుడిని పట్టుకొని వచ్చినావు? అక్కతోటి వచ్చినావు. మీ ఇంట్లో దారా వినాయకుడు? అవునా? అంటే నాకు తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ మెరికే కానీ వినాయకుడికి తోడు గణేష్ ఇట్లా ఉంటాడు. ఇది ట్యాంక్ బండ్ లోనే ఇచ్చినారు కాబట్టి దీంతో పాటు అది కూడా పెట్టి. అవునా? ఈడనే ట్యాంక్ బండ్ కాడ ఇచ్చినట్ట. మట్టి వినాయకులను మంచిగా పూజ చేసి మట్టి వినాయకులను నిమజ్జనం చేస్తే పర్యావరణానికి హానిగాలు కదా అని ఇస్తున్నారు కదా ఆ వినాయకుడు. ఈయన ఇట్లా ముద్దుకున్నాడు కండ్లు గిన్నెలు అంతా. తమ్మి ఏం చదువుతున్నావు? ఎన్నిసార్లు వేసినావు ఇప్పటి వరకు వచ్చి వినాయకుడు? మొదలు ఎప్పుడన్నా వచ్చినావు? ఐడికి రాలే. మీరు ఎక్కడ ఉంటారు?
తిరుమలగిరి అక్క వస్తూనే ఉంటుందంట ప్రతి సంవత్సరం, నేను తీసుకురాలేదా? ఆయన